ఓ నటి కామెంట్స్ ఏపీ పాలిటిక్స్ ను శాసిస్తున్నాయి. ప్రభుత్వాన్ని స్పందించేలా చేసింది. విపక్షానికి గుబులు పుట్టిస్తోంది. అంతేకాదు అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తోంది. అసలు ఎవరా నటి? ఏంటా వివాదం? వాచ్ ది స్టోరీ. ఏపీ రాజకీయాలను షేక్ చేస్తున్న ముంబై నటి వివాదం. వైసీపీ అగ్రనేతలకు గుబులు పుట్టిస్తున్న కాదంబరి ఫిర్యాదు. సమగ్ర విచారణ జరపాలని చంద్రబాబు ఆదేశం. స్వయంగా రంగంలోకి దిగిన డీజీపీ ద్వారకా తిరుమలరావు. ఇన్ పాలిటిక్స్ ఎప్పుడో ఒక చిన్న ఇది వస్తే అది పెద్ద స్కాండల్గా ఊహించుకున్నాం ఒకప్పుడు. ఇప్పుడు యూజువల్ అయిపోయినాయి. పార్టీలు మాట్లాడరు, ఆ పార్టీ ప్రెసిడెంట్ మాట్లాడరు. ఏం నాకు ఈరోజు నిన్న మా వాళ్ళు ఏదో చిన్న పనులు చేశారంటే ఐఎమ్ వెరీ సీరియస్ అబౌట్ ఇట్. నా ఇమేజ్, నా క్రెడిబిలిటీ, మా పార్టీ విశ్వసనీయత, ఐఎమ్ థింకింగ్ సీరియస్లీ. ఐ వాంట్ టు టాక్ టు దెమ్ వెరీ ఫ్రాంక్లీ. చూశారు కదా చంద్రబాబు ఏమన్నారో. జగన్ జమానాలో వేల కోట్ల రూపాయల అక్రమాలు, దందాలు చాలా సాధారణమైపోయాయని నిన్న మంత్రిమండలి సమావేశం తర్వాత సీఎం చేసిన కామెంట్స్ ఇవి. ముంబై నటి కాదంబరి జట్వానీ కిడ్నాప్ వ్యవహారంపై ప్రస్తావనలో ఆయన ఈ కామెంట్ చేశారు. అంతేకాదు ఈ కేసుపై లోతుగా దర్యాప్తు చేయాలని ఆయన పోలీసులను ఆదేశించారు. కిడ్నాప్ వెనుకున్న పాత్రదారులు, సూత్రధారుల వివరాలు బయటపెట్టాలని స్పష్టం చేశారు. ఇప్పుడు ఈ అంశమే ఏపీ రాజకీయాలను కుదిపేస్తోంది. వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్, విజయవాడ పోలీసులపై బాధితురాలు కాదంబరి జట్వానీ చేసిన కామెంట్స్ తో ఈ వివాదం వెలుగులోకి వచ్చింది. ఈ ఏడాది ఫిబ్రవరి 2న నటి కాదంబరి జట్వానీపై వైసీపీ నేత విద్యాసాగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనను ట్రాప్ చేసి డబ్బులు డిమాండ్ చేసిందని ఆయన కంప్లైంట్ చేశారు. దీంతో కాదంబరి జట్వానీ కుటుంబాన్ని విజయవాడ పోలీసులు అరెస్టు చేశారు. తర్వాత కొండపల్లిలోని ఓ గెస్ట్ హౌస్ లో వారిని బంధించి వేధించారని ఆమె ఆరోపణ. విజయవాడ పోలీసులు ఇంట్లోకి చొరబడి భయభ్రాంతులకు గురి చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తన కుటుంబాన్ని చంపేస్తామని బెదిరిస్తున్నారన్నారామె. అంతేకాదు వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ న్యూడ్ సెల్ఫీలతో వేధించారంటూ ఈ వివాదాన్ని మరో స్థాయికి తీసుకెళ్లారు జట్వానీ. ఈ వేధింపుల నుంచి తనను రక్షించాలని ఆమె సీఎం చంద్రబాబుకు రిక్వెస్ట్ చేశారు. దీంతో ఈ కేసుపై లోతైన దర్యాప్తు చేయాలని చంద్రబాబు ఆదేశించారు. సీఎం ఆదేశాలతో పోలీస్ శాఖ కేసు దర్యాప్తు ప్రారంభించింది. అసిస్టెంట్ కమిషనర్ స్రవంతి రాయ్ని ఈ కేసు విచారణాధికారిగా నియమించారు. పోలీసుల పాత్రే ఉండడంతో లోతుగా దర్యాప్తు చేయాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఐజీ, డీఐజీ, ఏఎస్పీ, డీఎస్పీ స్థాయి అధికారులపై ఆరోపణలు వస్తున్నాయి. విశాఖలో పర్యటించిన డీజీపీ ద్వారకా తిరుమలరావు ఆ వ్యవహారంలో తప్పు ఎవరిది ఉన్నా యాక్షన్ తీసుకుంటామని స్పష్టం చేశారు. నేను చదివాను, పేపర్లో చూశాను, విన్నాను, అంతా తెలుసుకున్నాను. సిపి విజయవాడతో మాట్లాడాను. సో దాని గురించి ఉన్నటువంటి విషయం ప్రకారం దర్యాప్తు సరిగా జరిగిందా జరగలేదా, ఏం తప్పు జరిగింది అనేది ఖచ్చితంగా ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. సో దాంట్లో ఎవరైనా తప్పు ఉన్నట్లయితే ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవడం కూడా జరుగుతుంది. ఏదైనా కానీ నేను ఏదో చెప్తున్నాను, తప్పు ఏదైనా జరిగితే అది ఫలానా వాళ్ళు చేశారా, ఎక్స్ చేశారా, వై చేశారా, వాళ్ళు చెప్తే చేశారా, వీళ్ళతో చెప్తే చేశారా కాకుండా ఏదైనా తప్పుగా చూడాలి. మనం తప్పుగా చూసి యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఏదైనా మంచి పని జరిగి ఉంటే దాన్ని మళ్ళీ తప్పుదోవ పట్టించే వేరేగా వాళ్ళు చేస్తుంటే దాన్ని మళ్ళీ మనం కరెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఏది అయినా కానీ పారదర్శకంగా ఉండాలి, చట్టానికి లోబడి పనిచేయాలి, చట్టాన్ని గౌరవిస్తూ, మానవ హక్కులు గౌరవిస్తూ పనిచేయాలి. అదేవిధంగా ప్రజలకి చక్కటి పోలీసింగ్ ఇచ్చి, పారదర్శకంగా ఇచ్చి, ప్రజలకి జవాబుదారీతనంగా ఉండాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. ఈ కేసులో సజ్జన్ జిందాల్ పేరు ప్రస్తావనకు రావడంపై మంత్రి నారా లోకేష్ స్పందించారు. పారిశ్రామికవేత్తల పేర్లను తీసుకొచ్చి కేసును డైవర్ట్ చేయొద్దని ఆయన రిక్వెస్ట్ చేశారు. బాధితురాలు చెప్పిన వివరాల ఆధారంగా ఫెయిర్ గా చేయిస్తామని స్పష్టం చేశారు. దయచేసి పారిశ్రామికవేత్తల పేర్లు దీంట్లోకి లాగద్దండి. మీ దగ్గర ఆధారాలుంటే చెప్పండి తప్ప లేనిపోల పైన ఆరోపణలు చేయొద్దు. ఆమె చాలా స్పష్టంగా వేరే పేర్లు చెప్పారు, అధికారుల పేర్లు చెప్పారు, అని కనుక్కుందని మాట్లాడు. కాదంబరి కేసుతో వైసీపీ అగ్రనేతలు, పోలీసు ఉన్నతాధికారుల్లో గుబులు మొదలైంది. ఎవరి పేరు బయటకు వస్తుందో అనే ఉత్కంఠ నెలకొంది. ఈ కేసు ఎవరి మెడకు చుట్టుకుంటుందో అనే టెన్షన్ రాజకీయ వర్గాల్లో రచ్చ చేస్తోంది.